హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మను. అండ్ ఈ రోజు మనం ఓఆర్ని అయితే కంటిన్యూ చేయబోతున్నాం. మనం లాస్ట్ లో ఏం చూసింటామంటే, ఇలా మొత్తం సిటిజన్స్ అందరూ ఇంకా దోగ్జాకి సపోర్ట్ ఇవ్వకుండా అందరూ పారిపోతారు కదా. సో మొత్తానికి దాని తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చూస్తూ ఉంటాం అనమాట. ఇంకా లాస్ట్ కి దోగ్జా వచ్చేసి గార్డియన్ ని యూస్ చేసేసి స్కిల్ ఆ మార్క్ అయితే కాపాడేస్తాడు. సో ఇప్పుడు మార్క్ అడుగుతూ ఉంటాడు అనమాట, అసలు నువ్వెవరు, అసలు ఏంటి నీ యాక్చువల్ పొజిషన్ ఏంటి, నువ్వేమైనా గార్డియనా అని అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జీ ఏం చెప్తాడంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను ఒక ఫేక్ రెవల్యూషనరీ, అయినా నేను చెప్పినట్టే నేను ఒక ఫేక్ గార్డియన్ కూడా అవ్వచ్చు అన్న విధంగా చెప్తాడనమాట. అంటే వేగ్ గా చెప్తాడు, క్లారిటీగా చెప్పాడు మ్యాటర్ వచ్చేసి. అప్పుడే మార్క్ అడుగుతాడు, అసలు అది నువ్వు చెప్పేకి వింటండి నాకు అసలు అర్థం కావడం లేదా, అసలు అలా ఎలా జరగగలదు అన్నట్టు అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడే దోగ్జీ ఏం చెప్తాడంటే, హే ఎందుకు దాని గురించి అంతగా ఆలోచిస్తున్నారు, దాని గురించి అంత డీటెయిల్స్ నేను నీకు ఇవ్వలేను, ఎందుకంటే నేను నీకు అన్ని డీటెయిల్స్ ఇస్తే నా గురించి నీకు ఎక్కువగా తెలిసిపోతుంది కదా. సో నేను నా ఇన్ఫర్మేషన్ ఇంత మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను, సో నువ్వు అదే ఆలోచించు, నేను రివల్యూషనరీ అంతే, అంతకు మించి ఇంకేం ఆలోచించద్దు అని చెప్తాడనమాట. అంటే దోగ్జీ ఏం చెప్తాడంటే, ఇప్పుడు నేను నువ్వు అడిగినట్టే నీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను నా గురించి, అప్పుడు రెవల్యూషన్ ఎలా ఎండ్ అవుతుందో తెలుసా, నిన్ను ఒక డ్యూక్ పట్టుకొని పోతాడు, కిడ్నాప్ చేస్తాడు. సో అప్పుడు నేను దగ్గర నుంచి నా ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేసుకుంటాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను అందుకే నీకేం షేర్ చేయను అని చెప్పేసి చెప్తాడనమాట. నేను యూజింగ్ క్యూక్ని, నీకు అంతకు మాత్రమే తెలియాలి, ఇంకా అతని మించి అడగద్దు అని చెప్తాడు. ఎందుకంటే దోగ్జీ ఇలా ఎందుకు చెప్తాడంటే, యూజింగ్ క్యూక్ కూడా ఇంతకుముందు అలాంటి పరిస్థితిలో ఉంటాడు కదా, అప్పుడు ఇదే రీజన్ చెప్పింటాడు. సో దోగ్జీ కూడా సేమ్ అదే రీజనే ఇక్కడ కాపీ పేస్ట్ చేసేస్తాడు అనమాట. అప్పుడే ఫోర్త్ వాల్ అంటుందన్నమాట, దోగ్జా తనకు తాను ఆలోచిస్తాడు, నేను ఎక్కువ మాట్లాడే కొద్దీ నేను యూజిన్ చుక్ లాగా అయిపోతున్నానే అన్నట్లు అనుకుంటాడు అనేసి ఇంకా ఫోర్త్ వాల్ అంటూ ఉంటుంది. దోగ్జా వచ్చేసి నోరు మూసుకో అంటాడా. అప్పుడే ఫోర్త్ వాల్ వచ్చేసి, ఇంతకు ముందు దోగ్జా నాతో చాలా బాగా మాట్లాడేవాడు, నేను ఆ దోగ్జాని మిస్ అవుతున్నా అన్న విధంగా అంటూ ఉంటుంది అనమాట. అప్పుడే ఇంకా మార్క్ వచ్చేసి, నీతో మాట్లాడడం కుదరి పని అసలు అని అంటూ ఉంటాడు అనమాట. అంటే దోగ్జా ఒకసారిగా కరెక్ట్ ఆన్సర్ చెప్పడు కదా, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే దోగ్జా వచ్చేసి, సర్లే ఇంకా నీ పన్ను చూసుకో, ఫస్ట్ మనం పని గురించి మాట్లాడదామా, అయినా నేను ఆలోచిస్తుంటే నా ప్రిడిక్షన్స్, అంటే దోగ్జా ఏం ఆలోచించుంటాడు, ఈ రాత్రికి ఇలా జరగదులే, నెక్స్ట్ రాత్రికి ఇలా జరుగుతుంది అనుకుంటాడు. కానీ తను ఆలోచించిన దానికి కాకుండా విరుద్ధంగా నెక్స్ట్ రోజు జరగాల్సింది ఈ రోజు జరిగిపోయి ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఎవరో ఈ గేమ్ రూల్స్ ని బాగా అర్థం చేసుకొని మనల్ని అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి దోగ్జా అంటాడనమాట. ఎలాగోలో మనం నిన్న రాత్రికి అయితే ఇలా గడిచిపోయింది కదా, మనం ఇట్లాంటి సేవ్ అయ్యాం కదా అన్న విధంగా మార్క్ అంటూ ఉంటాడు. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం గార్డియన్స్, సో మన ఇద్దరు పవర్ తో మనం ఇంకా కాపాడొచ్చు మిగతా వాళ్ళని, సో ఇప్పుడు ఇంకా మనమే ఇట్లా అడ్వాంటేజ్ లో ఉన్నాం కదా అన్న విధంగా మార్క్ అంటే దోగ్జా ఏమంటాడు, నిజం చెప్పాలంటే అలా జరిగే పరిస్థితి లేదన్నట్టు ఇంకా దోగ్జా చెప్తాడు. ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళు మార్క్ యూజ్ చేయకపోవచ్చు అసలు అని దోగ్జా చెప్తాడు. అంటే అది ఉంటుంది కదా మార్క్, డెత్ మార్క్, సో వాళ్ళు అది ఇప్పటి నుంచి యూజ్ చేయకపోవచ్చు. వాళ్ళకి ఒకవేళ అంటే మామూలుగా డెత్ మార్క్ ఉన్నంత వరకు ఆ ఒక్కరిని మాత్రమే చంపాలి, మిగతా వాళ్ళు ఏం చేయకూడదు కదా. వాళ్ళు అలాంటప్పుడు ఏం చేయొచ్చు, ఆ మార్క్ని అసలు ఎవరి మీద ఇలా రిలీజ్ చేయకుండా అందరినీ చావకోకుండా జస్ట్ గాయాలు తగిలేలాగా అలా ఫైట్ చేయొచ్చు కదా ఎగ్జిక్యూషనర్స్ అన్నట్లు ఇంకా దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. అలా చేయొచ్చు అని చెప్తే హాయం కూడా అవుట్ కదా అనేసి అంటూ ఉంటాడు. ఇంకా దోగ్జా ఏం చెప్తాడంటే, వాళ్ళు ఒకవేళ ఇలా ఎవరి మీద నైట్ మార్క్ పెట్టుకోకుండా ఇలా ఫైట్ చేస్తూ ఉన్నారనుకో, ఆ రాత్రి అక్కడికి ముగించదనమాట. అంటే నార్మల్ గా సన్ రైజ్ ఎప్పుడు వస్తుంది అప్పుడు ముగిస్తుంది, నార్మల్ గా అయితే అంతవరకు పోదనమాట. ఎవరి మీద అయితే మార్క్ పెడతారో వాళ్ళని చంపేస్తే అయిపోతుంది నైట్ వచ్చేసి. ఒకవేళ వాళ్ళని చంపకోకుండా గార్డియన్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసినా నైట్ అక్కడికి ఆగిపోతుంది అనమాట. కానీ ఇప్పుడు అసలు మార్కే పెట్టకుంటే ఈ నైట్ అంతా వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉండాలి, సో అది వాళ్ళకి డిసడ్వాంటేజ్ అన్నట్టు ఇంకా దోగ్జా చెప్తూ ఉంటాడు. అలా చేయడం వల్ల చాలా మంది గాయాలు కూడా అవ్వచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. సో మనం మొత్తానికి నిన్న రాత్రి అయితే ఓడిపోయాము అని దోగ్జా చెప్తాడు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి అన్న విధంగా మార్క్ అడిగితే దోగ్జా ఏం చెప్తాడంటే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవతల టీం వాళ్ళే మన వైపుకి ఫస్ట్ వచ్చి వాళ్ళే ఇక్కడికి మన దగ్గరకు వస్తారన్న విధంగా చెప్తాడనమాట దోగ్జా. అప్పుడే మనం చూస్తూ ఉంటాం ఎలెన్ దగ్గర ఎవరో వస్తారనమాట, మనం చూడం అది. సో ఇప్పుడు దోగ్జా ఏం చెప్తూ ఉంటాడంటే, ఇప్పుడు ఈ రెవల్యూషనరీలో చెప్పాను కదా ఇంతకు ముందు చాలా పొజిషన్స్ అనేవి ఉంటాయని, ఇప్పుడు ఒక రెవల్యూషనరీ, గార్డియన్, అలా ఎగ్జిక్యూషనర్, ఇప్పుడు మనకి 3 పొజిషన్స్ తెలుసు, మిగతా వాళ్ళు కూడా ఇంకా ముందరకు వస్తారు ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసిన 3 కాకుండా మిగతా వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు మన దగ్గరికి రావడానికి అన్నట్టు ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా రెవల్యూషనరీ, నిన్ను చూడడానికి ఎవరో వచ్చారు అని ఎలెన్ వచ్చేసి చెప్తుంది అనమాట. ఇంకా తనకు తాను ఒక స్పై అని చెప్తున్నాడు అనేసి చెప్తుంది. సో మొత్తానికి దోగ్జా ఊహించినట్టే ఒకడు వస్తాడు అనమాట, స్పై అయితే వస్తాడు. ఇప్పుడు రెవల్యూషనరీ పొజిషన్స్ ఉంటాయి కదా ఆ గేమ్ లో, వాళ్ళల్లో మిగతా వాళ్ళందరినీ మనం గుర్తుపట్టచ్చు, అంటే ఎవరు రెవల్యూషనరీ సైడ్ ఉంటారు లేకపోతే ఎవరు ఆపోజిట్ డిక్టేటర్ సైడ్ ఉంటారు అని చెప్పేసి.
అంటే ఆ రెండిట్లో ఎవరో ఒక దానికే వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఫైటర్ వచ్చేసి రెవల్యూషనరీకి సపోర్ట్ ఇవ్వాలనుకుంటే అక్కడే ఇయ్యాలి. అంటే 2 సైడ్‌లు ఇవ్వలేడనమాట. కానీ ఈ స్పై అలా కాదనమాట. ఇదొక్క సింగిల్ రోల్ వచ్చేసి వాళ్ళు ఎవరి సైడ్ ఉంటారు అనేది ఊహించలేము. ఎందుకంటే వీళ్ళు స్పై కాబట్టి వీళ్ళు అటు సైడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి, ఇక్కడిది అక్కడికి అట్లా ఇచ్చి వీళ్ళకి నచ్చినట్లు వీళ్ళు ఉండొచ్చనమాట. సో, అది ఒక యూనిక్ రోల్ అనమాట ఇక్కడొచ్చేసి. సో, ఏ టీమ్‌కైతే స్పై వస్తారో వాళ్ళైతే ఈ గేమ్ విన్ అవుతారు అన్న విధంగా టీడబ్ల్యూఎస్ఏలో ఎక్స్‌ప్లెయిన్ చేసుంటారనమాట స్పై గురించి. అప్పుడే ఆ వ్యక్తి లోపలికొచ్చిన తర్వాత "నువ్వేనా యూజిన్ క్యూకా" అని చెప్పేసి అడుగుతాడనమాట. అంటే "అవును నేనే" అని చెప్పేసి అంటాడు. అసలు దోగ్జాకి ఆ వ్యక్తిని చూడగానే అంటే ఏదో కొంచెం ఒక రకంగా డేజా వూ ఫీలింగ్ వస్తుందనమాట. అంటే ఇది ఎక్కడో ఇతన్ని చూసినట్టుందే అన్న విధంగా వస్తుందనమాట. ఇంక దోగ్జా ఆలోచిస్తాడు. ఈ వ్యక్తిని చూస్తుంటే టీడబ్ల్యూఎస్ఏలో అసలు తినని డిస్క్రైబ్ చేసిన విధంగా లేడే అన్నట్టు. అంటే టీడబ్ల్యూఎస్ఏలో గూడా ఒక స్పై అనేవాడు ఉంటాడు గదా! నార్మల్‌గా. కానీ ఇక్కడ ఇప్పుడు హాన్ వచ్చాడనమాట. యాక్చువల్‌గా హాన్ అనేవాడు అక్కడ లేడనమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలిసిందే గదా! హన్వింగ్ వచ్చేసి నార్మల్‌గా ఉండడు. సో, అతని ప్లేస్‌లో వేరే అతను స్పై ఉండింటాడు. కానీ ఇప్పుడేమో హన్వింగ్ స్పై అయిపోయింటాడనమాట. అందుకే దోగ్జాకి ఇతను సరిగ్గా తెలీదనమాట. అప్పుడే ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అసలేంటి తిను కొంచెం స్ట్రేంజ్‌గా ఉన్నాడు అని చెప్పేసి, అవును ఇంతకీ నీకు నా పేరు తెలిసిందంటే గూడా ఆశ్చర్యపోవాల్సిందే అన్నట్టు ఇంక దోగ్జా అంటాడు. అప్పుడే హాన్ ఏమంటాడంటే, "ఆ! చాలా ఫేమస్ కదా! తెలియకోకుండా ఎలా ఉంటుంది" అన్న విధంగా అంటే, అప్పుడే ఇంక దోగ్జా ఆలోచిస్తాడు. ఏంటి అసలు తినతో మాట్లాడుతుంటే ఎందుకో నాకొక విధంగా ఉంది. వీడు అని చెప్పేసి ఖచ్చితంగా వీడికి యూజింగ్‌కి తెలిసే ఉండాలి అన్నట్టు దోగ్జా అనుకుంటాడనమాట. ఎందుకంటే తను మాట్లాడే పద్ధతిని చూసి దోగ్జాకి అలా అనిపిస్తుంది. "నీ పేరేం పేరు?" అని దోగ్జా అడిగితే, అప్పుడే ఆ వ్యక్తి హాన్ ఏం చెప్తాడంటే, తన రియల్ పేరు చెప్పడనమాట. "నేను యురేలియస్" అని చెప్తాడనమాట. ఏంటి యురేలియస్సా? అసలేంటి ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తాడు. అంటే టీడబ్ల్యూఎస్‌లో నుంచి కాదనమాట. నార్మల్‌గా ఆ పేరు విన్నట్టున్నాడు దోగ్జా వచ్చేసి. సరే అది చాలా యూనిక్ నేమ్. అవును నువ్వు ఇంతకి నిజంగానే స్పైయా అని చెప్పేసి దోగ్జా అడిగితే, అవును అని చెప్పేసి హాన్ అంటాడనమాట. దోగ్జా వచ్చేసి లై డైరెక్షన్‌ని యూజ్ చేస్తాడు. కానీ అది రెవల్యూషనరీ సినారియోలో యూజ్ చేయలేడంట. సో, ఇంక దోగ్జా అనుకున్న విధంగానే ఇంగప్పుడు అది యూజ్ చేయలేనప్పుడు ఏం చేస్తాడు క్యారెక్టర్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తాడు. కానీ ఆ క్యారెక్టర్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ కాదంట. సో, అది అసలు క్యారెక్టర్ ప్రొఫైల్‌లో అతను ఒక క్యారెక్టర్ లాగా నమోదే చేయబడలేదంట. అని చెప్పేసి ఇంక దోగ్జా దాన్ని చూడగానే ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇది ఏం జరుగుతుంది అని చెప్పేసి. హాన్‌కి తెలీదు కదా దోగ్జా ఏం చేస్తున్నాడు. అసలు ఏమైంది అని చెప్పేసి హాన్ అడుగుతాడు. అప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట. ఈ క్యారెక్టర్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేస్తూ ఉన్నారంట. సో, ఈ క్యారెక్టర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కొంచెం అప్డేట్ తర్వాత మళ్ళీ చూడొచ్చు అని చెప్పేసి వస్తుందనమాట. అప్పుడు దోగ్జా ఆలోచిస్తాడు. అతను ఖచ్చితంగా అతని క్యారెక్టర్ ప్రొఫైల్ నేను చదవలేనంటే దాని మీనింగ్ ఇతను టీడబ్ల్యూఎస్ఏలో ఉండాల్సిన వాడు కాదని అని చెప్పేసి ఆలోచిస్తాడు. అంటే అతన్ని చూడగానే దోగ్జాకేమో తను హన్మింగ్ అని అయితే అర్థం కాదు కదా! అందుకే దోగ్జా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో, మొత్తానికి నేను ఇక్కడ రావడం వల్ల ఇతను ఒక వేరియబుల్. సో, ఇతను నాలాగానే ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. కానీ అది ఎలా సాధ్యము? అది సాధ్యమేనా? ఎందుకంటే ఇది ఎర్త్ కాదు కదా! ఇది డెమాన్రియలమ్. సో, దోగ్జాకి అలా వేరియబుల్స్ ఏర్పడింది ఎక్కడ అంటే కేవలం ఎర్త్ మీద మాత్రమే. కానీ ఇది ఎర్త్ కాదు. తను ఎలా ఉన్నాడు అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మార్క్ వచ్చేసి "నువ్వు మా సైడ్ జాయిన్ అవుతావా?" అని చెప్పేసి అడిగితే మేబీ ఆర్ మేబీ నాట్ జాయిన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అన్న విధంగా చెప్తాడనమాట. అసలు నువ్వేం మాట్లాడుతున్నావని మార్క్ అంటే, అప్పుడే తను చెప్తాడు. నేను ఇక్కడికి మీ అందరిని కాపాడడానికొచ్చాను. సో, నేను నార్మల్‌గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఇలానే ఉన్నారనుకో, ఈ రెవల్యూషన్ అనేది ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడే మార్క్ ఏమంటాడు, అసలు మేము ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. అప్పుడే మేము ఫెయిల్ అయిపోతున్నామని డిక్లేర్ చేస్తున్నామంటే, అప్పుడే హాన్ ఏం చెప్తాడంటే, నేనేం జోక్ చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ మీకు అపోజిట్‌గా ఉంది. అంటే మీకు ఇంతకుముందు ఉన్నంత మంచి పేరు ఇప్పుడు లేదు. సో, నువ్వు ఒకసారి బయటికెళ్ళి చూస్తే నీకే అర్థమవుతుంది అని చెప్తాడు. అప్పుడే మనం బయట చూస్తాం. దోగ్జా వచ్చేసి అలా బయటికెళ్ళి చూస్తే ఇంక అందరూ దోగ్జాని అడుస్తుంటారనమాట. తనే రెవల్యూషనరీ వాడిని బయటకి తీసుకురండి. వాడే వాడే అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఇదంతా తన ఫాల్టే అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళు అంటూ ఉంటారనమాట. మా వైఫ్‌కి ఇట్లా గాయాలయ్యాయి. అసలు నైట్ ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. కానీ నీ వల్ల అందరూ గాయపడ్డారు. అసలు నైట్ 3 డేస్‌కి ఒకసారి వస్తనింది గదా! అప్పుడే ఇంకా చాలా బాగుండింది. కానీ ఇప్పుడు అలా గాదు. రెవల్యూషనరీ వచ్చిన తర్వాత ప్రతిరోజు వస్తుందనమాట నైట్ వచ్చేసి. సో, నీ వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి అందరూ దోగ్జా పైకి రాళ్ళందుకు విసురుతూ ఉంటారనమాట. హాయోంగ్ వచ్చేసి వాళ్ళని అడుస్తుంటాడు. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఎంతకాలమని ఇలా పాథటిక్‌గా ఉంటారసలు? మీకు అర్థమన్నా అవుతుందా తనేం చేస్తున్నాడో? ఇప్పుడు మీ లైఫ్ అనేది కాపాడడానికి వీడు వచ్చాడు. సో, ప్రతిరోజు అంటే 3 రోజులకోసారి ఎవరో ఒకరి ప్రాణాలు పోవడం కన్నా ఒకసారి ఇదంతా కంప్లీట్ చేస్తే పోతాది గదా! అని చెప్పేసి హాయోంగ్ అంటూ ఉంటాడనమాట.
అయితే నువ్వు అలానే ఉండాలనుకుంటే ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి హాయోంగ్ అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉండే వాళ్ళందరూ ఇంకా హాయోంగ్ని అడుస్తుంటాడు అనమాట. నీకేం తెలుసు అసలు, నీకు బయట ఎలా ఉందో ఒకసారి అసలు దాని గురించి ఏమైనా క్లూ అన్న ఉందా అని చెప్పేసి అడుస్తూ ఉంటారు అనమాట. అప్పుడే దోగ్జా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సిటిజన్స్ ఉంటారు కదా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో, వీళ్ళు ఈ సినారియోలో ఉన్నంత వరకే అనమాట. ఒకవేళ ఈ సినారియో ఏరియా ఉంటుంది కదా, అదంతా వదిలేసి బయటికి వెళ్తే వాళ్ళు ఎక్సైల్ పెనాల్టీని ఇంకా ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ సినారియోని వదిలిపెట్టి వెళ్ళినందుకు. అందుకే వీళ్ళందరూ ఇలా మొత్తుకుంటూ ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న ఆ వ్యక్తి ఏమంటాడంటే, అయితే ఏంటి ప్రతిసారి మనం ప్రతిరోజు ఇలా ఈ నైట్ వచ్చినప్పుడల్లా ఇలా ట్రబుల్ అంటే ఇబ్బంది పడుతూ ఉండాలా, సఫర్ అవుతూ ఉండాలా, అసలు దాని గురించి మీరేం మాట్లాడతారు, అసలు మేము ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి అందరు అడుస్తూ ఉంటారనమాట. అప్పుడే హాన్ ఏమంటాడంటే, ఇప్పుడన్నా నేను చెప్పింది మీకు అర్థమైందా, ఇప్పుడన్నా మీ పొజిషన్ మీకు అర్థమైందా, సో మొత్తానికి నువ్వు డ్యూక్ సైడ్ అనమాట అని చెప్పేసి దోగ్జా అంటాడు అనమాట. అంటే హాన్ ఏమంటాడు, అదంతా ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు, అసలు ఎక్కువ ఇంపార్టెన్స్ నువ్వు దేనికి ఇవ్వాలంటే నువ్వు ఏం చూస్ చేసుకుంటావు అనేసి అంటాడు. అప్పుడే దోగ్జా అడుగుతాడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేం కావాలి అంటే, నిన్ను నువ్వు సరెండర్ చేసుకో డ్యూక్కి అని చెప్పేసి హాన్ అంటాడు అనమాట. ఎందుకంటే నువ్వు ఒకవేళ అలా చేసినట్లయితే నువ్వు కాకుండా మిగతా వాళ్ళందరూ ఇక్కడ బతకగలరు ప్రశాంతంగా. అంతేకాకుండా ఈ రెవల్యూషన్ ఎలాగైనా ఫెయిల్ అవుతుంది, సో నువ్వు అలా చేయొచ్చు అని చెప్పేసి చెప్తే దోగ్జో వచ్చేసి, ఏంటి నన్ను నేను సాక్రిఫైస్ చేసుకోమని చెప్తున్నావా అంటే హాన్ ఏమంటాడు, అవును నువ్వు అలా చేసావంటే నిన్ను ఎలాగోలా బతికేలాగా నేను చేస్తాను అని చెప్పేసి, అంటే నీకు ఏదో ఒక దారిలో నీకు బతకడానికి ఛాన్స్ ఇస్తాను అన్న విధంగా హాన్ అంటాడనమాట. ఎలా అని చెప్పేసి దోగ్జో అడిగితే, ఒకవేళ నువ్వు నిజంగానే యూజుంగ్ హ్యూక్ అయితే నేను పనిచేసే వ్యక్తి ఖచ్చితంగా నిన్ను కాపాడతాడు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జో వచ్చేసి, ఏంటి ఆ డ్యూక్ నన్ను ఇప్పుడు చంపాలనుకుంటున్నాడు అని చెప్పేసి అంటే, అప్పుడే మళ్ళీ హాన్ అంటాడు, నిజం చెప్పాలంటే ఈ సిస్విట్స్ డ్యూక్ కంటే నేను పనిచేసే అతను చాలా చాలా బెటర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. కంపారిజన్ చేస్తే తను చాలా బెటర్ అని చెప్పేసి చెప్తూ ఉంటే, అసలు తను అలా మాట్లాడుతుంటే అతను ఎవరికి పని చేస్తాడో నాకు తెలుసుకోవాలని ఉంది, నాకు క్యూరియస్గా ఉందని చెప్పేసి దోగ్జో అనుకుంటాడు అనమాట. ఇంకా దోగ్జో వచ్చేసి, నేను దానికి ఒప్పుకోను అని చెప్పేసి చెప్తే, అవునా సరేలే నువ్వు ఖచ్చితంగా దాన్ని రెగ్రెట్ అవుతావని హాన్ నవ్వుతూ చెప్తాడనమాట. ఇంకా అక్కడి నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా సిటిజన్స్ అందరూ అతన్ని పట్టుకొని డ్యూక్కి అప్పగించండి, అప్పుడు ఈ సినారియో మొత్తం ఆగిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. మనందరం బాగా బతకచ్చు ఇంకా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే వాళ్ళు ఏం నమ్ముతారంటే డ్యూక్కి దోగ్జాని ఇచ్చేస్తే ఇంకా ఇప్పటి నుంచి నైటే రాదని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా దోగ్జా ఆలోచిస్తాడు, మొత్తానికి ఇలాంటిది నేను ఎక్కడో చూశాను ముందు, కానీ అది చూసింది ఎక్కడంటే మినోసాఫ్ట్ అంటే దోగ్జా ఇంతకుముందు ఇదంతా రెగ్యులేషన్ ఇదంతా జరగకముందు ఉండింటాడు కదా, కంపెనీలో వర్క్ చేస్తుంటాడు కదా, ఆ కంపెనీ పేరు మినోసాఫ్ట్ అనమాట. సో అక్కడ లేబర్ నెగోషియేషన్ జరిగేటప్పుడు కూడా ఇలాంటిదే ఒకటి జరిగిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. సో అప్పుడే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ దోగ్జాని మళ్ళీ అడుస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఆ రెవల్యూషన్ అనేది పట్టుకుంటే మనకి ఇంకోసారి నైటే రాదు, ఎవరైనా తనని పట్టుకోండి అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటారు. అప్పుడే దోగ్జంగా కిందికి వస్తాడనమాట. ఏంటి మీ అందరికీ ఎగ్జిక్యూషనర్స్ అంటే భయం కదా, కానీ మీరందరూ ఒకటి మర్చిపోయినట్టున్నారు, ఇంకా ఇది రాత్రి కాదు అని చెప్పేసి ఇంకా దోగ్జా అనేసి తన బ్లేడ్ అయితే బయటకు తీస్తాడనమాట. తీసేసి ఇంకా వాళ్ళతో ఫైట్ చేయాలి అన్న విధంగా స్టాండ్స్ తీసుకుంటాడు. వాళ్ళందరూ ఏంటి తను చంపుతాడు మమ్మల్ని అన్నట్టు చూస్తూ ఉంటారనమాట. ఇంకా దోగ్జా అలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ అందరికి చంపాలన్న విధంగా వెళ్తూ ఉంటాడనమాట. వాళ్ళందరూ వచ్చేసి రెవల్యూషనరీ సిటిజన్స్ ని చంపేస్తున్నారు అన్న భయంతో ఒక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడే దోగ్జా ఒకరిని చంపేస్తాడు అనమాట అక్కడ. అది చూసి ఎలెన్ హాయోంగ్ షాక్ అయిపోతారనమాట. ఏంటి దోగ్జా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఒకడైపోయాడు అని చెప్పేసి. సో ఇంకా దోగ్జా ఒకడైపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రోడ్ దగ్గర పోతాడు, అతన్ని చంపేస్తాడు. ఇంకా లాస్ట్ గా ఇంకొక థర్డ్ వార్డ్ దగ్గరికి వెళ్తాడు, అతన్ని చంపేస్తాడు అనమాట. సో మొత్తానికి ముగ్గురిని అయితే చంపేస్తాడు దోగ్జా. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం అర్థం కాదు, అసలు వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. అప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సరే ఇప్పుడు రెవల్యూషనరీ సినారీ ఉంది కదా, దాంట్లో అయితే ఒక చేంజ్ అనేది అక్కరైందంట అని నోటిఫికేషన్ వస్తుంది. ఎవరో ఎగ్జిక్యూషనర్ని చంపేశారు అని ఇంకొక నోటిఫికేషన్. ఇంకా అలా అందరికీ నోటిఫికేషన్ వస్తుందన్నమాట, ఎగ్జిక్యూషనర్ని చంపేశారని. యాక్చువల్గా ఎగ్జిక్యూషనర్స్ 10 ఉంటారు, ఈ 3 చనిపోయిన తర్వాత 7 అయింటారనమాట. అప్పుడు వాళ్ళందరికి అర్థమవుతుంది దోగ్జా చంపిన వాళ్ళందరూ ఎగ్జిక్యూషనర్స్ అనమాట. ఇంకా వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఎగ్జిక్యూషనర్స్ మన మధ్యలోనే ఉన్నారా ఇంతకాలం, ఏంటి నా పక్కన ఉన్నవాడు ఇంతకాలం ఒక ఎగ్జిక్యూషనరా అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. అలా వాళ్ళందరూ ఆ డెడ్ బాడీస్ అంటే చనిపోయింటారు కదా, వాళ్ళని మళ్ళీ కొడుతూ ఉంటారనమాట. ఇంకా దోగ్జా వచ్చేసి అదంతా చూస్తూ ఉంటాడు. అప్పుడే దోగ్జా అక్కడ హాన్ తప్పించుకొని పారిపోతూ ఉంటే దోగ్జా హాన్ అయితే పట్టుకుంటాడు అనమాట. చూస్తుంటే నువ్వు ఇంకా ఇలానే చేస్తున్నట్టున్నావు అని పెట్టుకుంటాడు. అంటే మొత్తానికి దోగ్జాకే అర్థమైపోయి ఉంటుంది అతను హన్మింగ్ అని చెప్పేసి. ఎందుకంటే సేమ్ తను అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఇలాంటిదే చేసింటాడు అనమాట. ఇంకా అది చూసేసరికి దోగ్జాకి అర్థమైపోయింటది తను ఎవరో.
ఇంకా దోగ్జా ఏం చేస్తాడు, అతన్ని చైర్కి కట్టేస్తాడనమాట మొత్తం. కట్టేసి అసలు హన్మింగ్ ఇంతవరకు బతికే ఉంటాడని నేను ఆలోచించనే లేదు అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే దోగ్జా థర్డ్ మెయిన్ సినారియోలోకి రాకముందే తను వచ్చేసి డెమాన్ గాడ్ ఆఫ్ వ్రాత్ అండ్ లస్ట్ తో అంటే శాపం పడి ఉంటుంది కదా, తన కింద అనుచరుని చంపేసింటాడు. యాక్చువల్గా చంపింది ఐ మీన్ మోస్ట్ అంత డ్యామేజ్ చేసిందంతా దోగ్జా అనమాట. కానీ హన్మింగ్ ఏం చేస్తాడు, దానికి ఇది కంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, సో డైరెక్ట్ ఒక లాస్ట్ బ్లోని మాత్రం ఇచ్చింటాడు. అందుకే హన్మింగ్ పేరు పడి ఉంటుంది అనమాట. సో దోగ్జా ఇలా చుంగురో స్టేషన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళక ముందే తిను చచ్చిపోయి ఉండాల్సిందే ఖచ్చితంగా దోగ్జాకు తెలిసినంత వరకు. కానీ దోగ్జా అసలు ఇలా మళ్ళీ డెమాన్లో తిను నాకు ఎదురు పడతాడని నేను ఆలోచించనే లేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా చూస్తుంటే కొంచెం వయసు కూడా ఎక్కువ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట తన ఫేస్. అందుకే దోగ్జా ఫస్ట్ చూడగానే అలా గుర్తుపట్టింటాడు, అంతా డెమాన్ గా అయిపోయింటాడు కదా. సో మొత్తానికి ఇంతవరకు అసలు దోగ్జా ఇలా క్యారెక్టర్ ప్రొఫైల్ చూడలేనిది ఎవరిదంటే దోగ్జాకి పాస్ట్ లో కానీ ప్రెసెంట్ లో కానీ అసలు ఆ ఇన్సిడెంట్ జరగక ముందు కానీ పరిచయం ఉన్న వాళ్ళకి మాత్రమే అనమాట. సో గిలియాంగ్ వచ్చేసి తనకి అక్కడే పరిచయం అయింటాడు కదా ట్రైన్ లో. ఇంకా దాని తర్వాత సంగాయి వచ్చేసి కంపెనీలో పరిచయం అయి ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ, ఇంకా దాని తర్వాత మిను అనేసి ఇంకా తన బుల్లి ఉంటాడు కదా, సో అతను, ఇంకా హన్మింగ్యో అంటే హన్మింగ్యో తనకి కంపెనీలో తెలుసు. సో వాళ్ళు తప్ప ఇంకెవ్వరు లేరు కాబట్టి ఈజీగా హన్మింగ్యో అని గుర్తుపట్టేయచ్చు అనమాట దోగ్జా. సో నువ్వు లేసావులే, నాకు అర్థమైంది, కళ్ళు తెరుచు అని చెప్పేసి దోగ్జా అంటాడు అనమాట. అప్పుడే ఇంకా హన్మింగ్యో చేసి కళ్ళు తెరుస్తాడు. ఇంకా దోగ్జా అడుగుతాడు, అసలు ఆ పేరు ఆర్ఎల్ఎస్ అని చెప్పేసి ఇంకా చెప్పింటాడు కదా ఇంతకు ముందు, అది నీ కొద్ది నువ్వే కనిపెట్టావా అన్న విధంగా దోగ్జా అడుగుతాడు. అప్పుడు ఒక సీన్ చూపిస్తారు అనమాట. అది కంపెనీలో దోగ్జా వచ్చేసి నోవెల్ చదువుతూ ఉంటాడు. అప్పుడే హన్మింగ్ వెనకాల నుంచి వచ్చి, ఏంది ఒక వెబ్ నోవెలా, ఏంటి దోగ్జా, ఏంటి అలాంటివి చదువుతున్నావా, టైం వేస్ట్ తప్ప అవి దేనికి పనికిరావు. సో నువ్వు ఒకవేళ చదవాలి అనుకుంటే ఇలాంటి మంచి బుక్ చదువు అని చెప్పేసి ఒక బుక్ చూపించింటాడు అనమాట. అది మీడియేషన్స్ అనమాట. దానికి వచ్చేసి ఆ ఆథర్ పేరు ఆరియోలస్ అనమాట. సో అంతేకాకుండా ఆ బుక్ వచ్చేసి తను రెజ్యూమ్ కి పనికొస్తుంది అని చెప్పేసి చెప్పింటాడు దోగ్జాకి. ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు, ఎప్పుడు నువ్వు ఆ మీడియేషన్స్ బుక్ వేసుకొని పెద్ద తిరిగే వాడివి, ఏదో పెద్ద చదివినట్టు, కానీ నువ్వు ఇంతవరకు చదవలేదని నాకు కూడా అర్థమైందిలే అంటే. అప్పుడే ఇంకా హన్మింగ్ వచ్చేసి అసలు ఇంతకీ నువ్వెవరు అని చెప్పేసి అడుగుతాడు. అంటే హన్మింగ్కి అది దోగ్జా అని అయితే తెలియదు అనమాట. తను యూజున్చుకానే అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన ఫేస్ అనేది ఎత్తులో ఉన్న విధంగా ఉండదు. సో అందుకే తనని చూసి కనుక్కోలేరు అనమాట దోగ్జా అని చెప్పేసి. సో దోగ్జా వచ్చేసి ఎవరు అనుకుంటున్నావు అని చెప్పేసి అంటాడు. అప్పుడే హన్మింగ్కి అర్థం అయిపోయి ఉంటుంది. అప్పుడు దోగ్జా ఏం చెప్తాడు, నోరు మూసేసి, హే నువ్వు చెప్పావంటే నువ్వు చచ్చావన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి దోగ్జా అని చెప్పొద్దని. దోగ్జా ఇప్పుడు అంటే తన యూజన్షిక్ లాగానే ఉండాలని చెప్పేసి డిసైడ్ అవుతాడు. సో నువ్వు బాగా ఆలోచించు, నీకు అర్థమైతే ఓకే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జాకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది ఏంటంటే ఫోర్త్ వాళ్ళు ఏం చెప్తుందంటే, ద డెమాన్ గాడ్ ఆఫ్ వ్రాత్ అండ్ లస్ట్ వచ్చేసి ఈ ఫుల్ దోగ్జాని చూస్తూ ఉంది అని చెప్పేసి వస్తుంది అనమాట. ఏంటి ఇలాంటి అంటే ఇట్లా నార్మల్గా ఫోర్త్ వాళ్ళు ఇలా చెప్తున్నట్టు నోటిఫికేషన్స్ రావడం ఇది ఫస్ట్ టైం అనమాట. సో ఇలాంటిది కూడా ఇది చెప్తుందా అన్న విధంగా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ ఫోర్త్ వాళ్ళు నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది. డెమాన్ గాడ్ ఆఫ్ వ్రాత్ అండ్ లస్ట్ వచ్చేసి ఈ డెమాన్ కింగ్ ఆస్మోడియస్ కి ఒక నిక్ నేమ్ లాంటిది అనమాట, అంటే మాడిఫైర్ అని చెప్పొచ్చు. సో ఇంకా దోగ్జాకి అర్థం అయిపోయి ఉంటుంది, అంటే ఈ హాన్ వచ్చేసి ఎవరి కింద పనిచేస్తున్నాడు అని చెప్పేసి. అంటే ఆస్మోడియస్ కింద పనిచేయడం అనేది నార్మల్ విషయం కాదనమాట. అది కూడా తిను ఇంకా ఒక హై ర్యాంకింగ్ అఫీషియల్ గా కూడా తయారయ్యాడు హాన్ వచ్చేసి. ఇంకా ఆలోచిస్తూ దోగ్జా అంటాడు అనమాట, నువ్వు ఒకవేళ ఇక్కడ ఉన్నదంటే చూస్తూ ఉంటే కనీసం పే అన్నా చేయి, నాకు డబ్బులు అన్నా గడ్డ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే ఈ ఆస్మోడియస్ వచ్చేసి దోగ్జా ఇక్కడ ఏం చేస్తున్నాడు అంతా చూస్తూ ఉంటాడు అనమాట. సో అందుకే దోగ్జా కనీసం నాకు పే అన్నా చేయని అడుగుతాడు. సో నువ్వు పే చేయలేదంటే ఇక నుంచి వెళ్ళిపో అని చెప్పేస్తాడు. అప్పుడే ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట, ఫోరెన్ డెమాన్ డికాపిటేటర్ రియాక్ట్స్ టు యువర్ స్టోరీ అని చెప్పేసి. దోగ్జా వచ్చేసి ఆ హాన్ కి తన మాస్టర్ కి ఉన్న కనెక్షన్ అయితే కట్ చేస్తాడు అనమాట తన బ్లేడ్ తో. సో అప్పుడే ఆ కనెక్షన్ బిట్వీన్ ఆస్మోడియస్ అండ్ సబ్జెక్ట్ అనేది టెంపరీగా బ్రోక్ అయింది అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇంకా అప్పుడే నా పేరు యూజిన్ క్యూక్, నువ్వు అదే గుర్తుపెట్టుకో, నీకు అర్థమైతే తల ఊపు అంటే ఇంకా తను వచ్చేసి తల ఊపుతాడు అనమాట. సో మొత్తానికి నువ్వు ఎలా ఉన్నావు, అసలు నువ్వు ఎలా బతికావు, నువ్వు చచ్చావు అనుకున్నాను, నువ్వు ఎలా బతికే ఉన్నావు అంటే హాన్ చెప్తాడు, నేను చావలేదు, ఇక్కడే బతికే ఉన్నాను కదా, కనిపించట్లేదా అన్న విధంగా అంటూ ఉంటాడు అనమాట. అసలు నాకు ఇప్పుడు ఏం చేస్తావు, నన్ను ఏం చేస్తావు నువ్వు అని అడిగితే అప్పుడే దోగ్జా దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడే ఇంకా హాన్ అంటూ ఉంటాడు, నన్ను వదిలేయి, దయచేసి నన్ను వదిలేయి, మనం చాలా కాలం బాగా ఇలా గడిపాం కదా, దాన్ని గుర్తుపెట్టుకొని కనీసం దానికోసమైనా నన్ను వదిలేయి అని చెప్పేసి హన్మింగ్ అంటే దోగ్జా ఏమంటాడు, ఆహా అవునా, కానీ నాకు అంత మంచి ఇంప్రెషన్ అయితే లేదే మన మధ్యలో అన్నట్లు ఇంకా దోగ్జా అంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నంత కాలం హన్మింగ్ వచ్చి అంటే తన అంటే దోగ్జాని అడ్వాంటేజ్ తీసుకోవడం అలాంటివే చేసింటాడు తప్ప అంత బాగా ఎప్పుడు ఉన్నాడు కదా అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు.
అప్పుడే హన్వింగ్ ఏమంటాడంటే, నేను ఒక స్పైని, నేను మీకు రెవల్యూషన్లో హెల్ప్ చేయగలను. సో నీకు అర్థం అయ్యే ఉండాలి కదా. అంటే స్పై వచ్చేసి వేరే ఒక పొజిషన్, అంటే ఆపోజిట్ ఇన్కార్నేషన్కి ఏ పొజిషన్ ఉందో తెలుసుకోగలడు. అంటే వాళ్ళు గార్డియనా, ఫైటరా, ఇలా అంతా తెలుసుకోగలడు అనమాట. అందుకే నేను హెల్ప్ చేస్తాను అన్నట్లు అంటూ ఉంటే అప్పుడు దోగ్జీ ఏమంటాడు, నిజానికి మాకు ఒక స్పై అయితే అవసరం లేదు. ఎందుకంటే ఎగ్జిక్యూషనర్స్ ఎవరో నీకు అంటే నువ్వు లేకోకుండానే నేను తెలుసుకోగలిగాను కదా, అంతప్పుడు నాకు స్పై ఎందుకు అన్న విధంగా అంటూ ఉంటాడు దోగ్జా. అప్పుడే ఇంకా హన్మింగ్ అడుగుతాడనమాట, అవును ఇంతకీ నేను అదే ఆలోచిస్తున్నాను, అసలు వాళ్ళే ఎగ్జిక్యూషనర్స్ అని నీకు ఎలా తెలుసు అన్న విధంగా అడిగితే అప్పుడే దోగ్జీ ఏమంటాడు, నాకు తెలీదు అన్న విధంగా అంటాడనమాట. ఆ ఏంటి నీకు తెలీదా, మళ్ళీ ఎలా చంపావు అన్నట్లు ఇంకా హన్ అడిగితే అప్పుడే దోగ్జా చెప్తూ ఉంటాడు, టీడబ్ల్యూఎస్ఏలో ఇట్లా ఎగ్జిక్యూషనర్స్ ఎలా ఉంటారు అనేది డిస్క్రైబ్ చేసింటారనమాట. దాన్ని బట్టి సింపుల్ గా దోగ్జా దాన్ని ఫాలో అయ్యి ఇలా వాళ్ళని కనిపెట్టాడు. కానీ నిజం చెప్పాలంటే ఇంతమందిలో వాళ్ళని కనిపెట్టడం కష్టమే. కానీ ఇప్పుడు చేయాల్సింది చేశాడనమాట. ఎలా చేశాడంటే ఓమ్నిషన్ రీడర్ వ్యూ పాయింట్ ఉంది కదా, దాన్ని యాక్టివేట్ చేసి ఉంటాడనమాట. అక్కడ ఈ ఇన్కార్నేషన్ కి స్పెషల్ రోల్ ఉంది అని కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళే అని తెలిసింటది కదా. ఐ మీన్ ఇలా రెవల్యూషనరీలో ఉండే వాళ్ళే అని చెప్పేసి వాళ్ళ స్కిల్స్ అనేవి ఇంకా ఈ సినారియో ఎలాంటి వల్ల హిడెన్ అయ్యాయి అని చెప్పేసి అలా వస్తూ ఉంటాయి అనమాట. సో అంటే ఇంతకుముందు ఇది సేమ్ మార్క్ కూడా వచ్చి ఉంటుంది కదా, మార్క్ జావేద్కి. సో ఇంకా దాన్ని బట్టి వీళ్ళు ఎవరో దోగ్జాకి అర్థమైపోయి వాళ్ళు స్పెషల్ పొజిషన్స్ లో ఉన్నారని తెలుసుకుని వాళ్ళని చంపేసింటాడు అనమాట. అప్పుడే హాన్ అంటాడు, ఏంటి అలా చంపితే నువ్వు అంటే ఇప్పుడు ముగ్గురిని చంపాడు కదా, వాళ్ళకి స్పెషల్ పొజిషన్స్ ఉండడం కరెక్టే. ఒకవేళ వాళ్ళు ఇలా ఎగ్జిక్యూషనర్స్ కాకుండా ఒకవేళ ఫైటర్ ఇలా అయింటే అప్పుడు ఏం చేసేవాడివి అన్న విధంగా అడుగుతూ ఉంటాడు అనమాట హాన్ వచ్చేసి. దోగ్జా ఏమో నోరు మూసుకో అంటాడు. ఎందుకంటే నువ్వు ఈ కన్వర్సేషన్ ని ఎక్కువ కాలం లాగడానికి ట్రై చేస్తున్నావు, నాకు అర్థమైంది. ఎందుకంటే ఇట్లా నాతో మాట్లాడి టైం వేస్ట్ చేస్తే నేను కాపాడడానికి ఎవరన్నా వస్తారు, ఏదైనా నోబుల్స్ వచ్చి నేను కాపాడతాడు అనుకుంటున్నావు కదా, కానీ అలా జరగదు అని చెప్పేసి దోగ్జా అంటాడు అనమాట. హాహా అసలు ఏం మాట్లాడుతున్నావు అని హాన్ అంటుంటాడు నవ్వుతూ. అప్పుడే ఇంకా దోగ్జా ఏమంటాడు అంటే, ఇక్కడ ఉన్న సిటిజన్స్ కేవలం భయపడేది ఎగ్జిక్యూషనర్స్ కి మాత్రమే అనమాట. ఒకవేళ ఎగ్జిక్యూషనర్సే లేకుంటే వాళ్ళు నోబెల్స్ ని ఈ సిటిజన్ డిస్ట్రిక్ట్ లోపలికి కూడా రానివ్వరు అని చెప్పేసి దోగ్జా అంటూ ఉంటాడు. అప్పుడే హన్మింగ్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు నువ్వు నన్ను చంపావే అనుకో, ఖచ్చితంగా డెమాన్ కింగ్ యొక్క కర్స్ అనేది నీకు పడుతుంది, శాపం అనేది నీకు తగులుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అప్పుడే దోగ్జా ఏం చెప్తాడంటే, ఏంటి నేను ఒక డెమాన్ కింగ్ కి భయపడేలాగా కనిపిస్తున్నానా నీకు అని చెప్పేసి అంటాడు. ఇంకా అది వినగానే హాన్ షాక్ అయిపోతాడు అనమాట. అసలు నీకు నా నుంచి ఏం కావాలి అని చెప్పేసి అడిగితే అప్పుడే దోగ్జా వచ్చేసి ఓత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది అంటాడు అనమాట. అంటే నీకు ఆల్రెడీ తెలుసు కదా ఓత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటో అని అంటే అప్పుడే దోగ్జా చెప్తాడు, నువ్వు బతకాలి అనుకుంటే నువ్వు ఆ కాంట్రాక్ట్ నాతో ఫైల్ చేయని చెప్పేసి అంటాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయావే అనుకో, సిటిజన్స్ నిన్ను చావగొడతారు అని చెప్పేసి చెప్తూ ఉంటే సర్లే సర్లే నేను చేస్తాను, అసలు ఏం దాని మీద ప్రామిస్ చేయమంటావు అని చెప్పేసి దోగ్జా అడిగితే, నువ్వు ఈ రెవల్యూషన్ కి మధ్యలో అడ్డుపడద్దు, నువ్వు నేను అడిగిన దానికి అంతా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, నువ్వు అబద్ధం చెప్పకూడదు, సో నువ్వు నాకు కోఆపరేట్ చేయాలి అని చెప్పేసి దోగ్జా అంటాడు అనమాట. ఎంతకాలము అని చెప్పేసి హన్మింగ్ అడిగితే 1 year వరకు అని చెప్పేసి దోగ్జా అంటాడు అనమాట. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్యలో ఇలా కాంట్రాక్ట్ అనేది ఫామ్ అయిపోయింది, ఓత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది. సో ఇంతకాలం నువ్వు ఎలా బతికావు అని చెప్పేసి దోగ్జా హాన్ ని అడుగుతాడు అనమాట. అంటే ఈ డెమాన్ కింగ్ కర్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు చనిపోవాల్సిందే, అంత ఈజీగా డెమాన్ కింగ్ కి సర్వెంట్ గా అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. కానీ తిని ఎలా అయ్యాడో అని దోగ్జాకి అర్థం కాదనమాట. అసలు ఆస్మోడియస్ ని ఇట్లా విన్ చేయడము, తనని అంటే తన దగ్గర ఇట్లా మంచి ఇంప్రెషన్ తీసుకొని తన కింద పని చేయడం అనేది, తన కింద సర్వర్ లాగా ఉండడం అనేది అసలు అంత ఈజీ పని కాదు. అందుకే అడిగితే ఆస్మోడియస్ వచ్చేసి 72 డెమాన్ కింగ్స్ ఒకడనమాట. తనకి చాలా పవర్ ఉంటుంది. కానీ హన్మింగ్ అంటే తనకి మాట్లాడటం బాగొచ్చు, ఎవరిని ఎలా ఎలా మాట్లాడితే ఎలా వస్తారు ఇదంతా మనకు బాగానే తెలుసు. కానీ ఆస్మోడియస్ నే గెలిచేంత పవర్ అయితే వీనికి ఉండేది కాదు. అందులో ఇంకా ఏంటంటే తనకి ఒక స్పెషల్ స్టోరీ అనేది కూడా ఏం లేదు మింగోకి. సో అలాంటప్పుడు వీళ్ళు ఎలా చేశాడు అని చెప్పేసి దోగ్జా అడిగితే అప్పుడే ఇంకా తను ఏం చెప్తాడంటే, అంటే తను చెప్పేటప్పుడు కొంచెం ఎలా అంటే అది చెప్పాలా వద్దా, చెప్తే చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ చెప్తాడనమాట హన్మింగ్ వచ్చేసి. నేను నేను జన్మనిచ్చాను అన్న విధంగా చెప్తాడు. అంటే దోగ్జాకి అర్థం కాదు ఏం చెప్తున్నాడు అనేసి. నేను 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 ఒక బిడ్డని కన్నాను అని చెప్పేసి ఇంకా చెప్తాడనమాట గట్టిగా. సో షాక్ అయిపోతాడు దోగ్జా, అసలు ఏం మాట్లాడుతున్నాడు వీడన్నట్లు. సో గాయస్ అసలు హన్మింగ్ బిడ్డని కన్నాను అని చెప్పడంలో అర్థం ఏంటి, నిజంగానే తన బిడ్డని కన్నాడా, అసలు తన అబ్బాయి కదా, అది అలా ఎలా జరుగుతుంది, సో అది ఎలా జరిగింది, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.